ఉద్దేశం. సార్ అంటే మీరు మేజర్గా బడుగు బలహీన వర్గాల కోసం మీరు పోరాడే వ్యక్తిగా అందరికీ తెలుసు. ఇప్పుడు అసలు కార్యాచరణ ఏంటి, మీరు ఏం చేయబోతున్నారు బీసీలకి? ఫస్ట్ ఇదే ఇవాళ, ఎందుకంటే 10వ తారీఖు నాడు వస్తుండు నరేంద్ర మోడీ. అయ్యా నరేంద్ర మోడీ, నువ్వే ఓబీసీ అంటావు, ఇంతవరకు ఓబీసీలకు ఏం చేసినావు? అందులో ఎన్నడు రాని నీకు ఆలోచన వచ్చింది, మంచిదే. జనగణ చేస్తున్నావు, 1931లో అయింది. కులంగానే జరగలే, మేము ఎన్నోసార్లు అడిగినా నువ్వు చేయలే. 2008లో రాజ్నాథ్ సింగ్ అన్నాడు మేము కులగన చేస్తామన్నాడు, చేయలే. ఇప్పుడు నీకు ఆలోచన వచ్చింది, మనలో ఓబీసీ కాలంలో ఎందుకు తీసేసినావు? ఎస్సీ ఎస్టీలకి దానికంటే ఇండ్ల లెక్క యజమాని ఎస్సీ ఉంటే ఎస్సీ ఉండాలి, ఎస్సీ ఉంటుంటే మరి మా కాలం ఎందుకు తీసినావు? దానికి నేను ఉత్తరం రాస్తున్నా. నరేంద్ర మోడీ 10 లోపల మా కులగణలో అందులో ఇంక్లూడ్ చేయకపోతే, గతంలో తెలంగాణ గురించి సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రాణాలు కోల్పోయినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. మా బీసీల సాధన గురించి నేను కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తా. 10 లోపల నిర్ణయం రాకపోతే 9వ ఏ డేట్లను దానికి నాకు సరియైన కాగితం రాకపోతే, సరియైన ఆయన ఆలోచన చెప్పకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష చేసేస్తా. తెలంగాణ గురించి ఎంతోమంది ప్రాణాలను తెలంగాణ తెచ్చుకున్నందుకు, మా బీసీల కులంగానే జరిగేందుకు నా ప్రయత్నం చేస్తాను.